వెల్లుల్లి ఆవకాయకి కావలసిన పదార్థాలు: ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు దాదాపు 200 గ్రామ్స్ అబౌవ్, మంచి పచ్చళ్ళ సీజను, పచ్చడికి నిలవ పచ్చడికి వాడే కారము, ఆవు పొడి, దంచి పెట్టుకున్న కల్లు ఉప్పు, నిమ్మకాయ. తయారీ విధానంలోకి వెళ్దాం. ఒక పెద్ద సైజు బౌల్ తీసుకున్నాము. ముందుగా మనం ఒలిచిపెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు ఇందులో వేసుకొని అంటే నేను టీ స్పూన్తో ఒక 3 టీ స్పూన్స్ వేసుకుంటున్నా. ఆవు పొడి కూడా దాన్ని ఈక్వల్ చేసేటట్టుగా ఉంటేనే బాగుంటుంది. ఇది కూడా ఆల్మోస్ట్ 1.5 తీసుకున్నానండి. ఉప్పు 2 టీ స్పూన్లు తీసుకుంటున్నాను. కళాయి తిప్పుదాం. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ, సింపుల్ అండి. కొంచెం బాగా ఘాటుగా ఉన్నవాళ్ళు, బాగా ఘాటుగా కావాలి అనుకున్న వాళ్ళు, స్పైసీగా తినేవాళ్ళు బాగుంటుంది. ఇది చాలాసార్లు చేశా, నేను ఎంజాయ్ చేశాం. శుభ్రంగా కలిపి అందాజుగా కొంచెం నూనె కూడా, ఈ నువ్వుల నూనె కలుపుకున్నాను. ఎటుకుడి పచ్చళ్ళ సీజన్ కాబట్టి అన్నీ రెడీ చేసి పెట్టాం ఇంట్లో. వెల్లుల్లి ఆవకాయ అంతే. ఒక 2 రోజులు మగ్గనిచ్చి తిందాం. ఆ ఉప్పు అంతా దానికి పట్టి మంచి స్మెల్ వస్తుంది. వెల్లుల్లిపాయలు మంచి కండబట్టి ఉన్నాయి. మరి మీరు కూడా తయారు చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నమస్కారం.